ఏంటల్లుడు నిన్న గట్టి తలిగిందా? ఏమైందత్త? ఏం తగలేదత్త. ఈసారి కొంచెం చూసుకొని కొడతాలే. అంటే మళ్ళీ కొడతావా ఏంటి? ఏ రోజు కొట్టి కొట్టి చంపేటట్లుంది. జబిలి ఏం చేస్తున్నావు? డాన్స్ చేస్తున్నా. మీ మొత్తం ఫ్యామిలీ అంతా ఇంతేనా? అవును. కనిపించట్లేదా పని చేస్తుంటే? జబిలి అంట. అత్త మామేంటి కనిపించట్లేడు? పోయాడు. పోయాడా? మామా మామా ఊరుకోయాడు. ఊరికి పోయాడా? అత్త నాకు ఒక డౌటు. నువ్వే మామని పెళ్లి చేసుకున్నావా లేదా మామనే నీకు పెళ్లి చేసుకున్నాడా? ఇద్దరు కలిసి చేసుకుంటేనే పెళ్ళి అవుతుంది, ఒకరొకరు కాదు. అవును కదా. ఓకే. ఇంతకీ ఏ క్లాస్ వరకు చదువుకున్నావు అల్లుడు నువ్వు? 1 2 3 4 4th క్లాస్ 4 times ఫెయిల్స్. తెలుస్తుంది. పొగడత్త. అల్లుడు ఇదిగో పాల ప్యాకెట్ తీసుకురా పో. అత్త ఈ 2 రూపాయలు పాల ప్యాకెట్ కాదని పాల ప్యాకెట్ కవర్ కూడా రాదు. తెలుసు, అందుకే ఈ గ్లాస్ లో వేసుకొని రా, నత్తికి సరిపోతుంది. ఈ పీసినారితనంకి గిన్నిస్ బుక్ లెక్కేలే మకి. ఇదిగో అత్త నీ 2 రూపాయల పాలు. నా అల్లుడు బంగారం. నా బొంగేం కాదు. సరే అత్త వెళ్తా నేను. ఉండలుడు. ఏంటత్తా? నీకు కూడా ఒక స్పూన్ లో టీ వేసిస్తా. స్పూన్ లోనా? వద్దులేత్త. ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. ఒక్క సీరియల్ కూడా సరిగా రావట్లేదు. అత్త మామ దేనికోసం ఊరికెళ్ళాడు? 3 రోజులైంది ఇంకా రాలేదు. కూరగాయలు తేయడానికి వెళ్ళాడు. అదేంటత్త కూరగాయల కోసం ఊరికెళ్ళడం? సిటీలో అయితే పైసలు అవుతాయి కదా. అయితే మరి అదే మన ఊరు తోటలో ఫ్రీయే కదా. అవునులే అత్త, వారం అంతా సరిపోవాలి కదా. ఏంటి వారమా? ఒక్క సంవత్సరం వరకు వాడాలి. తిందాం మొత్తం సంవత్సరం అంతా తిందాం. ఏదో ఒక రోజు మా అందరికి కడుపెండి పెట్టి చంపెత్తది. అల్లుడు కటింగ్ చేపించావా? అత్త బాగుందా? ఎందుకు పైసలు వేస్ట్? మన ఇంట్లో కత్తెరుంది కదా. కత్తిరా? దాంతోనే కచ్చా కచ్చా అని కట్ చేస్తుండే కదా. వద్దులేత్త, నువ్వు బైపాస్ మిస్టేక్ లో చెవుని కూడా కట్ చేసేస్తావు. సరే అత్త, స్నానానికి వెళ్ళేసేస్తా. అల్లుడు డోర్ క్లోజ్ చేయి అల్లుడు. సరే అత్త. నా పీసినారి అత్త. అమ్మయ్యా భయపడిపోయాను, స్నానం చేద్దంటదేమో అనుకున్నా. ఈ అడక్తున్న వాళ్ళు అయితే ఫ్లాట్లో కూడా వచ్చేస్తున్నారు ఇప్పుడు. ఛీ, ఏ చిల్లర లేదా మామా? ఎప్పుడు వచ్చినా మామా? రామమ్మ లోపలికి రా. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. అమ్మా మనశ్శాంతి వచ్చేసిందబ్బా ఇంటికి వచ్చిన తర్వాత.
ప్రయాణం ఎలా జరిగింది మామ? ఉండల్లుడు ఇప్పుడే వచ్చా కదా, తర్వాత తింటాలే. బాగైందా? ఈమొకటి సందు దొరకల్లా చాలు. ఇదిగోండి మంచినీళ్ళు తాగండి. ఆ, ఇంకేంటల్లుడు విశేషాలు? జీవితం ఎలా నడుస్తుంది? నాదేంది మామ, ఎలాగోలాగా నడుస్తుంది. ఏంటి ఇల్లు వదిలేసి వెళ్ళిపోతున్నావా? అబ్బా సౌండ్ సిస్టమ్ స్టార్ట్ అయింది మళ్ళీ. మీ అత్త ఏమని అనిందా? చెప్పు, తోలు తీస్తా దానికి. ఏ అత్త ఏమనలే మామ, అత్త ఏమనలే. జీవితం బాగా నడుస్తుంది అని చెప్తున్నా. ఆ, అవునా, సరే సరే. ఏంటత్త, మామకి చెవు ఆపరేషన్ చేపియచ్చు కదా? 10 లక్షలు అవుతాయంట. 10 లక్షల? ఈమె 10 రూపాయలు తీయదు, 10 లక్షలు అట్ని తెస్తుంది. ఏమల్లుడు నువ్వు తెస్తావా 10 లక్షలు? నా మోహన్కి ఎవడిస్తాడత్త? అది నాకు ముందే తెలుసులే. దీనికేం తక్కువ లేదు. అత్త ఒక మంచి ఐడియా ఉంది అత్త. ఏంటల్లుడు చెప్పు. అదే నీ దగ్గర బంగారం ఉంది కదా, అది అమ్మేద్దాం. కుదరదులే అల్లుడు. అరే అదేంటత్త, మామ కోసం చేయలేవా? నా దగ్గర ఉన్న నిజమైన బంగారం కాదులే అల్లుడు, మరి ఆర్టిఫిషియల్ గోల్డ్. డమ్మీ డమ్మీ. మీ మామ నిజమైన బంగారం కోసమే చౌటివాడయ్యాడు. అదేంటి నాకు అర్థం కాలే. ఒకరోజు మీ మామ నాకు తెలియకుండా నిజమైన బంగారం అమ్మేశాడు. మరి తర్వాత ఏమైంది? అది నాకు తెలిసాక చెంప మీద లాగి కొట్ట, కానీ బైపాస్ మిస్టేక్ లో చౌకి తాకింది, అందుకే చౌటివాడ అయిపోయాడు. నువ్వు మామూలు దానివి కాదత్త. జబిల్లి టీవీ చూస్తున్నావా? కాదు, గోడ చూస్తున్నా. జోకా? కాదు, సీరియస్. అదే జోక్ అంటే నాకు అస్సలు ఇష్టం లేదు. తొక్కలే. బతికిపోయా. మామా ఊర్లో అందరు ఎలా ఉన్నారు? ఊరికే పచ్చడా? తింటాలే. ఊరికే పచ్చడా? అదే ఊరికే పచ్చడి నీ నోట్లో కాదు, చెవులో వేసేస్తావు. ఏమన్నా వాళ్ళుడు? కొంప తీసి నీకు వినిపించిందా? అదే అంత కోపంగా చూస్తున్నాడు, చంపేస్తాడా? నిమ్మకాయ పచ్చడి వద్దు, మామిడికాయ పచ్చడే కావాలి. అమ్మ బతికిపోయినారా నాయన. ఈయన చౌటితనం నా చావుకొచ్చింది. గైస్ ఫాస్ట్ గా కామెంట్ చేయండి అండ్ డూ సబ్స్క్రైబ్.